తండేల్. మరి తండేల్ అనేటప్పటికి అందరికీ గుర్తొచ్చేది నాగ చైతన్య గారు అండ్ అలాగే మరి సాయి పల్లవి గారు. వాళ్ళ లవ్ స్టోరీ అన్నీ తెలుసు. కాకపోతే అందులో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అయితే పాకిస్తాన్ వరకు వెళ్ళి వాళ్ళతో పాటు ఆ 22 మందిలో ఒక పర్సన్‌గా ఎళ్లి మళ్ళీ దుల్లగొట్టేసి వచ్చేసాడు. మరి ఆ పర్సన్ ఎవరో కాదు మన భాను. మరి చాలా మూవీస్‌లో కూడా అండ్ వెబ్ సీరీస్‌లో కూడా వర్క్ చేశాడు. మరి ఈ ప్రయాణం తండేల్ ప్రయాణం అనేది ఎలా మొదలైంది? ఎలా అంటే అన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ భాను. హాయ్ అన్న. హాయ్. ఎలా ఉన్నావు? ఐయామ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐయామ్ గుడ్. గుడ్. తనకైతే దుల్లగొట్టేసావుగా? సక్సెస్‌ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా అన్న. హ్మ్. చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ బిఫోర్ నువ్వు ఇప్పటివరకు ఒక 60 మూవీస్ చేసావా? 60 ప్రాజెక్ట్స్ 60 అబోవ్ చేసా. 60 అబోవ్ చేసావు. 60 అబోవ్ ఇన్ని చేసినా కానీ తండేల్లో మాత్రం నీకు వచ్చిన గుర్తింపు మాత్రం వేరు కదా! ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా. అవునవును. సో ఆడిషన్ గాని ఎలా వచ్చింది? ఫస్ట్ ఆడిషన్‌లో ఏం చేసావు? అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ తండేల్ మూవీ లాగా ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పి మా మామగారు హ్మ్. మణికంఠ అని చెప్పి హ్మ్. అలా జరుగుతున్నాయి. తను కూడా ఆర్టిస్టే. హ్మ్. ఆయన చెప్పారనమాట. ఇలా జరుగుతున్నాయి భాను వెళ్ళు హ్మ్. అనుకొని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడిషన్ ఇచ్చేటప్పుడు నరేష్ అన్న అని చెప్పి హ్మ్. చాలా మూవీస్‌కి కో డైరెక్టర్‌గా చేశారు. నాకు చోర్ బజార్ నుంచి పరిచయం. చోర్ బజార్ నుంచి. ఆ! అక్కడ పరిచయం. ఆ అన్న అలాగా "భాను ఏంటి ఇక్కడ" అంటే ఇలాగా ఆడిషన్‌కొచ్చా అన్న తండేల్‌కి. హ్మ్. ఓకే అనుకోని చెప్పి ఆయన గూడా కొంచెం రికమెండ్ చేయడం. హ్మ్. ఇలా అన్నీ చేయడం వల్ల అలా సెలెక్ట్ అయ్యాను నేను సెలెక్ట్ అయ్యావు. ఆడిషన్స్‌కి వీటికి. ఈ ఆడిషన్ టైంలో అసలు ఇంతకు ఏం యాక్ట్ గాని, ఏం డైలాగ్ గాని చెప్పి నువ్వు ఓకే చేయించుకున్నావు? వాళ్ళే సీన్ ఇచ్చారు. హ్మ్. 2, 3 సీన్స్ ఇచ్చారు. చేశాను అది. ఏం సీన్? గుర్తుందా ఏమన్నా? ఒకటి ఒకటి ఫ్లాగ్ సీన్. హ్మ్. ఇంకొకటి ఆ సీన్ యాక్చువల్ లేదు హుహు. సినిమాలో. ఓకే. ఆ సీన్ అది రివీల్ చేయొచ్చో లేదో తెలీదు గానీ అయిపోయింది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకేముంటుంది? ఆ సీన్ ఒకటి లేదు. ఓకే. మీన్స్ ఒక ఆయన చనిపోతే జైల్‌లో హ్మ్. నేను చూసి షాక్ అయ్యి పడుకున్నవాడిని లేసి షాక్ అయ్యి హ్మ్. అరిస్తే అందరూ వచ్చి అవాక్ అవ్వడం, అందరూ లెగిసి ఆయన్ని దించడం ఇలా అదొక దానికి ఒక స్టోరీ అనేది లింక్ ఇదైతే ఉంటుంది. హ్మ్. దట్ ఇది క్యారెక్టర్ ఇది లేదు. హ్మ్. ఈ 2 సీన్సే చేశాను. ఓకే. సో, కానీ నువ్వు చేసిన ఈ కంప్లీట్ క్యారెక్టరైజేషన్‌లో హ్మ్. నీకు మాత్రం మంచి షాట్స్ అనేది మాత్రం భలే పడ్డాయి. అవునవును. ఒకటి చెప్పుకోవాలంటే ఫ్లాగ్‌ది. అవును. సో, అక్కడ అందరూ అలా ఉంటే పెద్దవాళ్ళందరూ హ్మ్. నువ్వొక్కడివి మాత్రం సో, లోపల పిల్లోది కిందున్న ఫ్లాగ్ తీసుకొనొచ్చి ఒక్కసారిగా గూస్ బంప్స్ మూమెంట్స్ అంటారు చూసావా? అవునవును. దట్ వాస్ వెరీ నైస్. ఎన్ని డేస్ చేశారు ఆ షాట్ మొత్తం? ఆహ్, షార్ట్ మొత్తం 1 డే అయింది. సీన్ సారీ. సీన్ ఓన్లీ ఒక ఏదైతే ఫ్లాగ్ తీసుకొనొచ్చి అంతా ఫస్ట్ 1 డేలో చేశారు. హ్మ్. ఫైట్ మాత్రం ఎక్కువగా పడింది. ఫైట్ మనకు చూడడానికి చాలా తక్కువగా కనపడింది గానీ, అది చాలా జస్ట్ ఫైట్ మాత్రమే 10 డేస్ తీసుకున్నాం మేము. 10 డేస్. ఆహ్, ఓకే. ఇంకా ఎక్కువ షార్ట్స్ ఉండేవి. హ్మ్. ట్రిమ్మింగ్ అయ్యాయి గానీ, దేర్ ఈస్ లాట్ ఆఫ్ షార్ట్స్ ఫైటింగ్‌లో. హ్మ్. చాలా ఎక్కువ పెద్ద సీన్ అది. ఓకే. కొంచెం షార్ట్ అయింది. దానికి 10 డేస్ తీసుకున్నాం మేము. ఓకే. ఇంతకు పాకిస్తాన్‌కెళ్ళేసొచ్చావు. ఎలా ఉంది పాకిస్తాన్? చాలా బావుంది. కొంచెం టార్చర్ గూడా ఎక్కువగా ఉంది. టార్చర్ ఎక్కువుందా? అందరికంటే నీకే ఎక్కువ పెయిన్ గూడా ఎక్కువుంది. కానీ దట్ వాస్ వెరీ ఎమోషనల్ మూమెంట్ తెలుసా? యాహ్! నీకు జరిగిన ఆ సీన్ ఏదైతే ఉందో దట్ వాస్ ఆన్ ఎ వెరీ హార్ట్ టచింగ్. యాహ్! కళ్ళల్లోంచి అలా అలా హ్మ్. భలే బాధ కల్పించేసింది. అండ్ వర్కింగ్ విత్ నాగ చైతన్య గారు ఎలా అనిపించింది? చాలా అనిపిచ్చింది. హ్మ్. సార్ గూడా ఎక్కువగా మాట్లాడకపోయినా హ్మ్. ఆయన ఆహ్, కొద్దిగా మాట్లాడతారు. ఆ కొద్దిగా గూడా మంచిగా మాట్లాడతారు. అది చాలా అనిపిస్తది. ఆహ్, ఆయనతో వర్క్ జేయడం గూడా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఓకే. అంటే ఇంకొకటి యూజువల్‌గా తండేల్ అనేటప్పటికి ఆ జాలర్లకు సంబంధించిన స్టోరీ. హ్మ్. అంటే అది మిడ్ ఆఫ్ ద సీ కానీ, ఆ అవును. షార్ట్స్. అవును. సో, ఇదంతా ఎట్లా చేశారు? నువ్వు గూడా ఆ కొన్ని షార్ట్స్‌లో ఉన్నావు గదా! అవును. ఒక ఎపిసోడ్‌లో అయితే నువ్వు పడిపోతూ అవును. ఉంటే పట్టుకోవడం గాని. దట్ షాట్ ఈస్ లైక్ బ్లూ మ్యాట్ షాట్. ఆహా! బట్ రిమైనింగ్ వేరే అయితే ఫస్ట్ హాఫ్‌లో ఏదైతే 'బుజ్జి తల్లి' సాంగ్‌లో గాని, 'హైలసో' సాంగ్‌లో గాని ఏదైతే వస్తాయో హ్మ్. అవంతా మిడ్ సీలోనే చేసాము. హ్మ్. ఈ ఈ పార్ట్ వచ్చేసరికి మేము చేయలేము. అంత పడిపోయే షాట్ ఇదంతా నిజంగా సముద్రంలో చేస్తే యాహ్! చిన్న డేంజర్ ఇది ఉంటుంది. హ్మ్. బట్ అదొకటి బ్లూ మ్యాట్‌లో చేసాం. మిగతా ఏదైతే చూసారో రిమైనింగ్ ఆల్ అంతా మిడ్ సీలో చేసాం. ఈ
పాకిస్తాన్ వాళ్ళకి దొరికే షాట్ అంటే ఆ సీన్ ఉంది కదా! హ్మ్. మెయిన్‌గా ఆ సీన్ కోసము యూజువల్‌గా అది చాలా ఏంటంటే ఒక చాలా ఇంటెన్స్ ఉన్న సీన్. అవును. ఏంటంటే యాక్షన్ ఉంటుంది. అవును. అండ్ వేరే వాళ్ళను కాపాడడం ఉంటుంది. అవునవును. సో, కంప్లీట్ ఈ ఎపిసోడ్‌కి సంబంధించి ఎన్ని డేస్ చేశారు? ఆహ్, బ్లూ మ్యాట్‌లో లోనే కాబట్టి టోటల్ కొంచెం యాహ్! తక్కువగానే జరిగింది. హ్మ్. ఒక 6 డేస్ చేసుంటాం. 6 డేస్ హ్మ్. చేశారు. ఓకే. అంటే మంచి మంచి షాట్స్ పడ్డాయి. అండ్ ఆల్సో నీకు మంచి పేరొచ్చింది. అవును. సో, యూజువల్‌గా నీకు బాగా నచ్చిన నీ సీన్ ఏంటి ఈ మూవీలో? ఒక్కటని లేదు. ఏ ప్రతి షాట్ పర్టిక్యులర్‌గా లేదు. ఒకటైతే అరే! ఇదైతే దట్ వాస్ సంథింగ్ అని అనిపించింది ఒకటుంటదిగా. లేదు. అలాగేం లేదు. ప్రతి షాట్ నాకు చాలా బాగా నచ్చిందనమాట. అంటే హ్మ్. నాకు ఇంతకుముందొచ్చిన మూవీస్‌లో కూడా ఉన్నా, హ్మ్. నాకు దీంట్లో కొంచెం ఎలివేషన్ ఫ్లాగ్ తీసుకొచ్చేటప్పుడు ఎలివేషన్ గానీ, నా వేరే సీన్‌కప్పుడు ఎమోషనల్ అవ్వడం గానీ, ఇలాగ ప్రతి సీన్‌కి ఇట్లాగా అవ్వడం నాకు ప్రతి సీన్ నాకు బాగా నచ్చిందనమాట. చెప్పేటప్పుడు గూడా నాకు అనిపిచ్చింది. మరి టోటల్ సినిమాలో ఏ సీన్ నచ్చింది? మొత్తం నా సినిమా సీన్ కా నచ్చింది. అహా! అహా! నీ నా సీన్ సీన్ గాకుండా టోటల్. నా సీన్ గాకుండా ఆహ్, నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారి దగ్గర ఉండే సీన్స్ కానీ, హ్మ్. సాయి పల్లవి గారు ఢిల్లీకెళ్ళిన తర్వాత అక్కడ ఉండే షాట్స్ ఇవి బాగా నచ్చాయి. బా నచ్చాయా? అండ్ గుజరాత్ సీన్ అయితే నాకు పిచ్చగా నచ్చేసింది. హ్మ్. ఆ! మెయిన్‌గా ఓన్లీ సాయి పల్లవి గారు అవునవును. వెళ్ళి ఆ! సో అదే నాకు కూడా అదే బా నచ్చింది. ఓకే. నైస్. అండ్ డైరెక్టర్ 'చందు మొండేటి' గారు. హ్మ్. సో, ఆయనైతే సక్సెస్ మీద సక్సెస్ కొడుతూ వచ్చేసారు. అవును. అండ్ ఆయనతో వర్క్ చేయడం ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమ్. ఇంతకుముందు మూవీస్‌లో ఏం చేయలేదా ఆయన హ్మ్. మూవీస్‌లో? ఓకే. సో, నువ్వు ప్రీవియస్‌గా చేసిన మూవీస్‌కి అండ్ 'తండేల్‌కి' ద డిఫరెన్స్ ఏమనిపించింది నీకు? ఆహ్, టెక్నికల్ వైస్ అండ్ ఆహ్, కమింగ్ ఎవ్రీథింగ్. డిఫరెన్స్ ఏమనిపించిందంటే లాట్ ఆఫ్ మూవీస్‌లో కొంచెం ఇక్కడ ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడింది. ఒక హుహు. క్యాజువల్‌గా ఏదో షూటింగ్‌కెళ్ళి చేసేసాం. షూటింగ్ చేసినట్టుగా ఉండేది కాదు. హ్మ్. ఏదో ఫ్యామిలీతో ఒక మంచి ట్రిప్‌కి గాని, హ్మ్. వెళ్ళి అక్కడ క్యాజువల్‌గా చేశామనమాట సినిమా. ఏదో హరీ బరీగా చేయకుండా. హ్మ్. ఒక నార్మల్‌గా మాట్లాడుకుంటూ క్యాజువల్‌గా అలా ఫ్రెండ్లీగా చేస్తాము. ఆ శ్రీకులం యాస పట్టేసావా? నేర్చుకున్నావా? శ్రీకాకుళం యాస వచ్చు. వచ్చా? బట్ నాకెక్కువగా డైలాగ్స్ అవేం లేదు. బట్ నాకు ఆ శ్రీకాకుళం యాస అయితే వచ్చు. వచ్చేసిందా? ఆ! ఓకే. మరైతే ఓ 2 మాటలు మాట్లాడొచ్చు కదా మా కోసం. ఆహ్, ఏదైనా డైలాగ్ చెప్పరాదు? దాంట్లోన ఆ! శ్రీకాకుళం ఆ! యాసలోన. శ్రీకులం యాసలో. ఆ! తండేలులోనే చెప్తా. ఓకే. దద్దా ఈ పాలి ఆట గురి తప్పేదే లేదేస్ ఇక రాజులమ్మ జాతర. ఈ అలాగే అద్దరగొట్టేసారు, దుల్లగొట్టేసారు. ఆ! రాజులమ్మ జాతర మొత్తం చేసేస్తూ ఉన్నారు. అవును. ఇట్ వాస్ నైస్. ఇంకాని నువ్వు యాక్ట్ చేసిన ఫిలిమ్స్ అన్ని దాంట్లో గురించి కూడా మనం మాట్లాడుకుందాము. హ్మ్. అంతకంటే ముందు 'తండేల్' మూవీ గురించి ఈ పైరసీ అని చెప్పేసి అవును. సో, దీని గురించి కొంచెం బయట ఇష్యూ అనేది కూడా అవుతూ ఉంది. అవును. ఏందంటే ఒక మంచి మూవీని కూడా కిల్ చేస్తూ ఉన్నారు ఈ పైరసీ అవును. అనేది. హ్మ్. సో, దాని గురించి సో, నువ్వేమంటావు? నువ్వు చిన్న పిల్లోడివే బట్ చూస్తుంటే ఆహ్, మెచ్యూర్డ్‌గా చెప్తున్నావు కాబట్టి ఏదో ఈ క్వెషన్ అడిగా. ఆహ్, చాలా బాధైతే ఉంది. బికాజ్ మా మూవీస్ అనే కాదు, తండేల్ అనే కాదు, హ్మ్. వేరే మూవీస్ 'దేవరా'కి అలాగే జరిగింది. 'గేమ్ చేంజర్‌కి' అలాగే జరిగింది. ఆహ్, నేను తిరుపతికెళ్ళాను. హ్మ్. అక్కడ పోలీస్ ఆఫీసర్ ఒకాయన గూడా హ్మ్. నా నేను నార్మల్‌గా కూర్చొనున్నాను. క్యాజువల్‌గా చూస్తా ఉన్నాను. ఏం జరుగుతుంది ఏంటి అని. ఎక్కడ? నార్మల్‌గా స్టెప్స్ దగ్గర కూర్చొని చూస్తా ఉన్నా. హా! ఏంటి ఏమని. పక్కనే పోలీస్ ఆఫీసర్ గారు ఇలాగ చూస్తా ఉన్నారు. సౌండ్ వినపడుతుంది. ఆ! తండేల్ ఏది సౌండ్ వస్తుంది. ఏంటబ్బా అనుకోని చూస్తే హి వాస్ సీయింగ్ ద తండేల్ మూవీ పైరసీ చూస్తున్నారు. ఓకే. నాకు కొంచెం అదే ఏంటిది థియేటర్‌కెళ్ళి చూడొచ్చు కదా! హ్మ్. అని ఒక చిన్న ఫీల్ అయితే అనిపిచ్చింది. చెప్పే లోపల ఆయన నిలిపారు గానీ, మనం చెప్పినా వాళ్ళు వినే స్టేజ్‌లో లేరు. మళ్ళీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే అదర్ పీపుల్ వాళ్ళు లైక్ వాళ్ళు చూసి వాట్సాప్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ నౌ ఓన్లీ ఐ యామ్ స్టార్టెడ్ వాచింగ్ ద 'తండేల్' మూవీ అనుకోని పెట్టారు. స్క్రీన్ షాట్ కట్ చేసి యాహ్! పెడుతున్నారు. అదేదో క్యాజువల్‌గా అనుకుంటున్నారేమో గానీ, దాని వెనకమాల ఒక 24 క్రాఫ్ట్స్ ఎంతోమంది వర్క్ జేసి, ఒక మూవీ తీయాలంటే దాని వెనకమాల ఎంతోమంది కష్టం అయితే ఉంటుంది. అవును. అంత కష్టాన్ని ఒక వాళ్ళు చూసి ఒక 2, 3 గంటల సినిమాని, 2, 3 గంటలే గదా! దీనికి థియేటర్‌కెళ్ళి ఏం జూస్తాం అని అనుకుంటున్నారు గానీ, మీరు పెట్టే ఒక్కొక్క ఆహ్, రూ. 175 ఒక టికెట్ రూ. 175
ఆ 175 రూపీస్ దాని వెనకాల ఉన్న ఎంతో మందికి యూజ్ అయ్యాయి. రైట్. నిజానికి ఎలా చెప్పాలి అని అంటే, మీరు మీ ఒక ఫాదర్ అండ్ సన్, ఫాదర్ ఏది తప్పు చేస్తే కొడుకు అదే తప్పు చేస్తాడు. అవును. అలాగా మీరు ఎలాగైతే సినిమా చూస్తున్నారో, మీరు చూస్తున్నట్టుగా వేరే వాళ్ళు చూస్తే వీడు చూస్తున్నాడు కదా, నేను ఎందుకు చూడకూడదు అని చెప్పి వీళ్ళు చూస్తారు. ఇప్పుడు మీ ఫాదర్స్ చూస్తున్నారు, వాళ్ళ చిల్డ్రన్స్ కూడా నేర్చుకుంటున్నారు. మా నాన్నగారు చూస్తున్నారు కదా, నేను ఎందుకు చూడకూడదు అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తున్నారు. అది చిన్న బాధ అయితే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ చూస్తూ ఉన్నారు. సో చూస్తూ ఉన్నప్పుడు అది ఇదేదో బాగుంది కదా అని చుట్టూ నువ్వు కాకుండా నువ్వు యాక్ట్ చేసావు కాబట్టి చూసి బాధపడ్డావు. ఆ దారిలో వెళ్తున్న వాళ్ళు ఎవరన్నా చూసి అరే ఇట్లా చూస్తున్నారా అయితే మనం కూడా చూద్దామని చెప్పేసి అట్లా పక్కన వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టే. అవును, వాళ్ళ యాక్షన్స్ త్రూ. దట్ వాస్ వెరీ రాంగ్. అది చాలా రాంగ్ అనిపించింది. అంటే మీరు కూడా చూడొద్దనే చెప్తాను నేను. మీరు చూసి మీరు సీక్రెట్ గా చూడండి అని నేను చెప్పట్లేదు. మీరు కూడా చూడకండి. అండ్ ఆర్టీసీ బస్సెస్ లో కానీ వేరే బస్సెస్ లో కానీ ఇట్లాగా వేస్తున్నారు. గేమ్ చేంజర్ కానీ సంక్రాంతి ఇలాగా జరుగుతుంది. అది కూడా చాలా బాధగా అయితే అనిపిస్తుంది. మా సినిమానే కాకుండా ఒక ఇండస్ట్రీలో ప్రతి సినిమాకి అలాగా అవుతుందని అంటే ఒక చిన్న బాధ అయితే ఉంది. చిన్న బాధ ఏంటి బంగారం? చాలా బాధ. అది అందరూ చూసి అందరూ కరెక్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కానీ ఈ క్వశ్చన్ అడిగిన దానికి ఇప్పటి వరకు ఇంత చక్కటి సమాధానం ఎవ్వరు చెప్పలేదు. సో నువ్వు ఒక అంటే చిన్నవాడివైనా కానీ చాలా చక్కగా చెప్పావు. సో ఆ మెచ్యూరిటీ అనేది ఎలా వచ్చింది? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్కే ఇంత థింకింగ్ అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏమో తెలీదు, అది వస్తూ ఉంటుంది. నేనేం చెప్పాలనుకుంటున్నాను అది చెప్తాను అంతే. ఓకే. స్కూల్లో కూడా ఇలాగే ఉంటావా? సో మీ వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే నో ఐ హావ్ టు యాక్ట్ అండ్ సంథింగ్ ఏదైనా డిఫరెంట్గా చేయడం కానీ అట్లా ఏమైనా ఉంటుందా? లేదా వాళ్ళతో పాటు? ఒక్కోసారి డిఫరెంట్గా ఉంటా, ఒక్కోసారి క్యాజువల్గా ఉంటా. అంటే డిఫరెంట్గా ఎలా ఉంటానంటే ఇది క్లాస్ చెప్తుంటే కొంతమంది వింటారు, కొంతమందిలో నేను ఉంటాను. ఆడుకుంటా ఉంటారు, అప్పుడు ఆ డిఫరెన్స్ ఉంటుంది. లేకపోతే నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గా అలా ఉంటుంది. బట్ యూఆర్ నాట్ అన్ ఆర్డినరీ కిడ్ యార్. సో యూఆర్ సంథింగ్. నాకు అదే అనిపిస్తుంది. ఫస్ట్ నువ్వు రాగానే నేను అడిగా కదా ఏ క్లాస్ బంగారం అంటే 7th క్లాస్ అన్నానంటే ఈ 7th క్లాస్కి ఇంత మెచ్యూరిటీ అండ్ మంచి హైట్ వెయిట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనిపించింది. సో ఏం తాగుతున్నావు ఇంత హైట్ ఇలా రావడానికి? తాగట్లేదు, నార్మల్గా వాటర్, మిల్క్ కూడా అప్పుడప్పుడు, ఎగ్, ఇంత. ఓకే, మంచి డైట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. డైట్ ఏం లేదు. డైట్ ఏం లేదా? డైట్ అలా ఏం లేదు. ఓకే. మళ్ళీ ఇప్పుడు మిల్క్ కానీ అట్లా. మిల్క్ అయితే ఎప్పుడు ప్రతి విల్ బి అది నార్మల్ డైట్ అని చెప్తా, క్యాజువల్ డైట్ అది.